హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఒక సబ్స్క్రిప్షన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ క్లియర్గా వెబ్సైట్ అయితే మెన్షన్ చేశాడు. ssc.gov.in అని. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డికి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 6/6/2025 టు 26/6/2025 వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 26/6/2025 వరకు అయితే లాస్ట్ డేట్ అని మెన్షన్ చేశాడు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 27/6/2025 వరకు అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ చేంజెస్. మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఆన్లైన్ పేమెంట్ చేయకపోయినా ఇక్కడ 1/7/2025 నుంచి 2/7/2025 వరకు అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. అది 6 ఆగస్టు టు 11 ఆగస్ట్ వరకు అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఏదైనా మీకు డౌట్ ఉన్నా, మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. గవర్నమెంట్ సర్వీసెస్ టు హ్యావ్ ఏ వర్కింగ్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బేస్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా ఈ పోస్టులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ అప్రాక్స్ 261 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్ ఉమెన్ అండ్ మెన్ అందరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఎంత కేటగిరీ ప్రకారం పోస్టులు అయితే డివైడ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే స్టెనోగ్రాఫర్ సి అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు. నోటిఫికేషన్లో ఫంక్షన్ రిక్వైర్మెంట్ ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూబిఎన్, ఆర్డబ్ల్యూఎస్సి, హెచ్సి ఈ ఫంక్షన్స్కి అయితే సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాడు. ఇందులో అందరైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాడు. అన్నీ చదువుకున్న తర్వాతనైతే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ అని ఇచ్చాడు. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయినా, నేపాల్ అయినా, భూటాన్ అయినా వాళ్ళు ఎవరైనా, శ్రీలంక వాళ్ళైనా, ఆఫ్రికన్ కంట్రీస్ అయినా ఎవరైనా ఇండియాకి సంబంధించి ఇండియాలోనే పర్మనెంట్గా సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ దీనికైతే ఎలిజిబుల్. ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్కి వచ్చినట్టయితే 1/8/2025 వరకు అయితే 30 ఇయర్స్ మించకూడదు. 18 to 30 ఇయర్స్ గ్రేడ్ సి వాళ్ళకైతే, అండ్ గ్రేడ్ డి వాళ్ళకైతే 18 to 27 ఇయర్స్ వరకు అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. కేటగిరీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అండ్ పీడబ్ల్యూబీడీ ఓబీసీ ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్, పీడబ్ల్యూ
బీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years అని అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే అప్ టు 40 years వరకు అయితే గ్రూప్ సిలో అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ డీకి సంబంధించి అప్ టు 35 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అన్ని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడికి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. ప్రతి ఒక్క నోటిఫికేషన్లో నేను చెప్పేది ఏంటిదంటే ప్రతిదీ లైన్ టు లైన్ మీరైతే అబ్జర్వ్ చేసిన తర్వాతనే పేమెంట్ అయితే చేయండి. మొత్తగా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దండి. రిజర్వేషన్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చాడు. అవన్నీ చూసుకున్న తర్వాతనైతే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఎగ్జామ్ అయితే ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరైతే ప్రిపేర్ అయితే రాయండి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చినట్టయితే క్యాండిడేట్స్ షుడ్ పాస్ 12th passed equivalent examination from the recognized board or university as on or before the cut-off date 1/8/2025 వరకు అయితే 12th పాస్ అయితే ఉండాలి. ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అయితే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. హౌ టు అప్లై చూసుకున్నట్టయితే అప్లికేషన్ చేసుకున్న తర్వాత ssc.gov.in వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ 26/6/2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరైతే అప్లై అయితే చేసుకోండి అని ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఫీ పేమెంట్ అయితే వీళ్ళు మళ్ళీ రిటర్న్ చేయమని ఇక్కడ క్లియర్గానైతే మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఫీ పేమెంట్ వచ్చేసి ఓన్లీ 100 rupees ఉమెన్స్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం వాళ్ళకైతే 100 rupees అయితే ఫీ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీ లేదు. ఫీ కెన్ బీ పెయిడ్ ఓన్లీ బై ఆన్లైన్ త్రూత్. ఇక్కడ ఆన్లైన్ ద్వారానే మీరైతే ఫీ పేమెంట్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను బయోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు. ఇంకా ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్కి సంబంధించి అయితే ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చాడు. 50 questions ఉంటాయి, 50 marks. జనరల్ అవేర్నెస్ కూడా 50 marks ఉంటాయి, 50 questions ఉంటాయి. ఇంగ్లీష్కి సంబంధించి మాత్రం 100 questions ఉంటాయి, 100 marks ఉంటాయి. ప్రతి ఎగ్జామ్కి అంతే ఉంటుంది, గ్రేడ్ సి అయినా గ్రేడ్ డి అయినా. స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సెకండ్ టెస్ట్ వచ్చేసి అండ్ గ్రూప్ డి వాళ్ళకి అబోవ్ 70 వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ గ్రూప్ సి వాళ్ళకి మాత్రం 55 marks వస్తే సరిపోతుంది, మీరు సెలెక్ట్ అయిపోయినట్టే.
ఇక్కడ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పాన్ కార్డ్ అయినా, ఆధార్ కార్డ్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఏదైనా ప్రూఫ్గా తీసుకుపోవాలని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. తర్వాత ఎగ్జామ్ అయిపోయి మీరు సెలెక్ట్ అయితే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఇక్కడ అన్నీ వర్డ్ టు వర్డ్ మంచిగా క్లియర్గా మెన్షన్ చేశాడు. వాటి చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. మాల్ ప్రాక్టీస్ ఉంటే మీరు మాల్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకైతే డీబోర్డ్మెంట్ అని మిమ్మల్ని అయితే డిస్ట్రాక్ట్ చేస్తారు. కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది. తర్వాత మీరు ఎలిజిబుల్ కారు, మీరు అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక్కడ అన్నీ క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అన్నీ చదువుకోండి, చదువుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత మీ అప్లికేషన్ని పోస్ట్లో మాత్రం పంపేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని సర్టిఫికెట్స్ కూడా అడిగిండు అప్లై చేసుకున్న తర్వాత. సర్టిఫికెట్ ఆఫ్ ఫిజికల్ లిమిటేషన్ ఆఫ్ అన్ ఎగ్జామీ టు రైట్ అట. ఈ సర్టిఫికెట్ కూడా అవసరం. సర్టిఫికెట్ షుడ్ బి గివెన్ బై ద స్పెషలిస్ట్ ఆఫ్ ద రిలవెంట్ స్ట్రీమ్. ఆ స్ట్రీమ్కి సంబంధించి ఎవరైతే స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళతోటి అయితే సైన్ కూడా కావాలని ఇక్కడ ఇచ్చాడు. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ ఓన్ స్క్రేప్. ఇక్కడ లెటర్ కూడా అడుగుతున్నాడు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ లింక్ నేను బయోలో ఇస్తాను. అక్కడికి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను, అందులో లింక్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, అన్నీ చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అని అనుకుంటేనే అప్లై చేసుకోండి. ఉత్తగా మనీ మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ సెంటర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఇక్కడ దగ్గర అవుతుందో అక్కడనైతేనే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఫాలో కండి. నా ఛానల్లో మంచి అప్డేట్స్ నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.